ఇంతవరకు నా తండ్రి మీ సన్నిధిలో మేము చేరి నా ప్రభువా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం కొరకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఒక సమయంలో నా తండ్రి మీ యొక్క మాటలు మేము ధ్యానించుకున్న ఏంటుండగా మీ తోడు సహాయాన్ని మాకు అనుగ్రహించండి. చెబుతున్న నాకు నా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఉంచి వింటున్న మీ బిడ్డలు నా ప్రభా తండ్రి వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు అలాగున్నవో లేవో అని నా ప్రభా పరిశీలించి పరిశోధించి సత్యమైనటువంటి సంగతులను చేతపట్టడానికి సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం దేవుడు లక్ష్యపెట్టునది ఏది? దేవుడు లక్ష్యపెట్టునది ఏది? పిల్లరా, సహజంగా మరి క్రైస్తవులు అయినటువంటి మనకి అనేక సందర్భాలలో వినబడుతుండేటువంటి మాట ఏంటనంటే దేవుడు మన క్రియలను లక్ష్య పెడతాడు అని. దేనిని లక్ష్య పెడతాడు? దేవుడు మన క్రియలను ఆయన లక్ష్య పెడతాడు అనేటువంటిది చాలా సందర్భాలలో మనం విన్నాము, నేర్చుకున్నాము. అయితే నిజంగానే మన క్రియలను దేవుడు లక్ష్య పెడతాడా? ప్రశ్న మరొకసారి అడుగుతున్నాను. దేవుడు మన క్రియలను నిజంగానే లక్ష్య పెడతాడా, లేదా దానికి వేరే ఏదైనా ఉందా? వాక్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దేవుడు తన మాటలలో మరి సమూయేలు గారు ఒక మాటని చెప్తుంటాడు సౌలు రాజు దగ్గర. మొదటి సమూయేలు 16వ అధ్యాయం, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనాన్ని చూసినట్లయితే, మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దావీదుని రాజుగా దేవుడు నియమించినప్పుడు, లేదా సమూయేలును దావీదుని రాజుగా చేయాలి అని దేవుడు సంకల్పించినప్పుడు దావీదును సమూయేలుకు చూపిస్తున్నాడు. అప్పటికి దావీదు ఎలా ఉన్నాడంటే బాలుడుగా ఉన్నాడు. ఒక పక్క సౌలు రాజుగా ఉన్నాడు కానీ అతని ప్రవర్తన దేవునికి ఎందుకో నచ్చలేదు. నచ్చకపోయేసరికి అతన్ని రాజుగా తీసివేసి ఇప్పుడు దావీదును రాజుగా పెట్టాలనుకున్నప్పుడు మొదటిసారి సమూయేలుకి సౌలుని చూపించినప్పుడు అతడు ఉన్నటువంటి ఆకారాన్ని బట్టి రాజుకి ఇతడేరా మంచి మెటీరియల్ అనిపించింది సమూయేలుకి. అంటే ఆకారాన్ని చూశాడు, అతడి ఎత్తు, అతడి గాంభీర్యం అంతా చూసి రాజుకి పర్ఫెక్ట్ అయిన మనిషి అని అనుకున్నాడు సమూయేలు. అయితే అతన్ని రాజును చేసిన తర్వాత అతడు ఎందుకో దేవుడు చెప్పినటువంటి మాటలను లక్ష్య పెట్టలేదు. చేయవలసినటువంటి పనులను చేయకోకుండా దేవునికి విభిన్నమైనటువంటి పనులను చేశాడు. ఇది మనం చాలాసార్లు చదువుకున్నాం. ఒకనాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అమ్మోనీయుల మీద వారిని అందరినీ కూడా నాశనం చేయమని చెప్పాడు. అయితే సౌలు ఏం చేస్తున్నాడు అనంటే కొన్ని గొర్రెలను, మేకలను, కొవ్వుగా ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టేసి మిగతా వాటిని చంపినట్లుగా, అలాగే మనుష్యులను దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చంపేశాడు. కానీ రాజును మాత్రం అలాగే ప్రాణాలతో తీసుకొని వస్తున్నాడు. ఈ సందర్భాన్ని చూసినప్పుడు మరి దేవుడు చాలా నొచ్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది మరలా సౌలు విషయంలో. ఎందుకనంటే దేనిని విడిచిపెట్టకు, సమస్తాన్ని నాశనం చేయమని చెప్పి మరీ పంపిస్తే ఇతడు చేసినటువంటి పని ఏంటనంటే కొన్నిటిని కడగా ఉంచాడు.
11వ అధ్యాయంలో మీకు ఇదంతా కూడా వివరణ ఉంటుంది. ఆ కడగా ఉంచినటువంటి వాటిని ఎందుకు కడగా ఉంచాడు అని చెప్తున్నాడు అన్నానంటే, ఇది దేవుని కొరకు నేను కడగా పెట్టాను అంటున్నాడు. ఎవరి కోసం పెట్టాడంట? దేవుని కోసమే నేను కడగా పెట్టాను. ఇదేదో నేను తినాలని, నేను ఏలుకోవాలని, లేదా నేను పెంచుకొని వాటి ద్వారా నేను లాభం పొందాలని నేనేం పెట్టలేదు. ఇది దేవుని కొరకు నేను ప్రతిష్ఠితంగా చేయాలి, లేదా బలిగా ఇవ్వాలని నేను తీసుకొని వచ్చాను అంటున్నాడు. ఇక్కడ సౌలు యొక్క మనస్సును గనక మనం ఆలోచిస్తేనండి, అది దేవుని పట్లే ఉంది, దేవుని మీదనే ఉంది, దేవుని కొరకే అని వివరణ ఇస్తున్నాడు. అయితే దేవుడు సౌలుని అంతకుముందే అతన్ని రాజుగా తీసివేసి మరొకరిని రాజుగా పెట్టాలని నిర్ణయం చేసుకున్నాడు. దేవునికి మనం ఏమి వివరణ ఇస్తున్నాము అనేటువంటిది ప్రాముఖ్యం కాదు. ఎందుకనంటే దేవుడు లక్ష్య పెట్టేది ఒకటి ఉంది. అదేంటి? హృదయమును లక్ష్య పెడతాడు. అంటే నీ హృదయం ఎలా ఉంది అని లక్ష్య పెడతాడు. నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది తర్వాత, కానీ మొట్టమొదటిగా ఆయన చూసేది ఏంటనంటే హృదయం. ఇక్కడ సౌలు రాజు యొక్క హృదయాన్ని చూసినట్లయితే, ఆయన ఆలోచన కనుక మనం చూసినట్లయితే దేని పట్ల ఉంది? దేవుని పట్లే ఉంది. అవునా కదా? హృదయాన్ని లక్ష్య పెడతానని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఈయన హృదయాన్ని చూస్తే, ఈయనని అడిగినప్పుడు మరి నువ్వెందుకు వీటిని కడగా పెట్టావు అని అంటే దేవుని కొరకే అంటున్నాడు. అంటే తన మనస్సు దేని మీద ఉంది? దేవుని మీదనే ఉందా లేదా? కన్ఫ్యూజ్ అవ్వకండి, దేవుని మీదనే ఉంది. కానీ దేవుని మీద అతని మనస్సున్నా అప్పగించినటువంటి పనిని పూర్తి చేయలేదు, లేదా చెప్పిన ప్రకారంగా చేయలేదు. అండి, నిజమైన భక్తుడికి డూప్లికేట్ భక్తుడికి ఒక చిన్న తేడా ఉంటుంది అంతే, పెద్ద తేడా ఉండదు. అందరు భక్తుల్లాగానే కనబడుతుంటారు మనకి. కానీ నిజమైన భక్తుడికి డూప్లికేట్ భక్తుడికి ఒక చిన్న తేడా ఉంటుంది. ఆ చిన్న తేడాలోనే దేవుడు నీ హృదయం ఎలాంటిదో, దేవుని పట్ల నీ ఆలోచన ఎలాంటిదో అర్థమైపోతుంది. ఇక్కడ నువ్వు దేవుని కొరకు తెచ్చావు, మంచిదే, దేవుని కొరకే తెచ్చావు, మంచిదే. కానీ తెమ్మని దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పిన దానిని చేయకుండా చెప్పని దానిని చేశాడు. చాలా జాగ్రత్తగా వినాలి. చెప్పిన దానిని చేయకుండా కొద్దిగా ఎక్స్ట్రాగా ఇతను ఏదో చేయాలని ప్రయత్నించాడు. అది దేవుని దృష్టికి ఏమైంది అని అంటే బహు దుఃఖము కలిగించినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకు అని అంటే చెప్పిన పనిని చెప్పినట్లుగా చేస్తేనే ఎవరికైనా సంతోషం. దీని ద్వారా నాకేం లాభం లేదని మనం చెప్పుకున్నా, దేవుడు చెప్పిన పనిని చెప్పిన దాని ప్రకారంగానే మనం చేయాలి తప్ప కొంచెమైనా కూడా మనం పక్కకు తొలగకూడదు. నోవా గారిని పిలిచారు, ఓడను కట్టమన్నాడు. ఇంత వెడల్పు ఉండాలి, ఇంత మరి ఎత్తు ఉండాలి, ఇన్ని అరలు ఉండాలి, ఇన్ని కిటికీలు ఉండాలి అని స్పష్టంగా చెప్పాడు, కొలతలతో సహా చెప్పాడు. నోవా లేదు ప్రభా, నేను ఓడపైన ఒక పెంట్ హౌస్ కట్టుకుంటాను, నాకు మాత్రం సపరేట్గా అని నోవా ఏం ఎక్స్ట్రాగా చేయలేదు. చెప్పిన దాన్ని చెప్పిన ప్రకారంగా చేశాడు. అయితే సమూయేలు గారి మాటలలో మనం చూసినట్లయితే, లేదా దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే, ఆయన హృదయాన్ని లక్ష్య పెడతాడు అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. దావీదు గారు కూడా ఒకానొక సందర్భంలో దేవుని యొక్క మందిరాన్ని కట్టించాలి అని అనుకొని తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరిని పిలిపించి ఒక మాట చెప్తాడు వాళ్ళందరికీ కూడా. ఏమనంటే, నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అనేటువంటి లక్ష్యంతో నేను ఉన్నాను. అయితే నా జీవితకాలం అంతా కూడా నేను సంపాదించినటువంటి బంగారు కానీ వెండి కానీ వీటినన్నిటినీ కూడా దేవుని మందిరం కొరకు నేను పెట్టాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది దేవుని కొరకు మరి మీ సంపాదనలో ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు అని అడిగినప్పుడు ఆ పెద్దలందరూ కూడా
వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు వాళ్ళ సంపాదన అంతా కూడా. అప్పుడు దావీదు గారు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఒక మాట చెప్తాడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దామండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులందు ఇష్టపడుచున్నావు అని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుటకు చూచి సంతోషించుచున్నాను అంటున్నాడు. అంటే నాకున్నదంతా కూడా నా మనఃపూర్వకంగా నేను నీకు ఇవ్వాలి, లేదా నీ మందిరం కొరకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అలాగే నా ప్రజలు కూడా, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు కూడా అలాగే మనఃపూర్వకంగా నీ కొరకు ఇవ్వాలనేటువంటి వాళ్ళ మనసును చూసి నేను సంతోషిస్తున్నాను అని చెబుతూ పైన ఏమంటున్నాడు అని అంటే, నా దేవా, నీవు హృదయములను పరిశోధించువాడు, అలాగే యథార్థవంతులను నీవు ఇష్టపడతావు అంటున్నాడు. అంటే హృదయంలో యథార్థత అనేది అవసరము. నీ హృదయం దేవుని కొరకు దేవుని పని చేయడానికి సిద్ధంగా ఉండి పని చేస్తున్నా ఆ పనిలో దేవుడు ఏం చూస్తున్నాడు అని అంటే యథార్థత. యథార్థత అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత సంకల్పంతో లేదా దృఢ సంకల్పంతో ఆ పనిని చేస్తున్నావు అనేది ముఖ్యం. పని చేయడం వేరు, సంకల్పంతో చేయడం వేరు. దావీదు ఇవ్వడం వేరు, మనఃపూర్వకంగా ఇవ్వడం వేరు. సౌలు రాజు దేవుని కొరకు తీయడం వేరు, కానీ చెప్పిన పని చెప్పినట్లుగా చేయడం వేరు. కాబట్టి యథార్థతను దేవుడు చూస్తాడు. ఈ యథార్థత లేదా మనపూర్వకంగా నువ్వు దేవుని పని చేస్తున్నావా లేదా అనేటువంటిదే చూస్తాడు, పని చేస్తున్నావా లేదా కాదు. కాబట్టి నీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అని చూస్తాడు. ప్రారంభంలో మనం చూసుకున్నట్లయితే కయ్యేను హేబెలు సందర్భంలో, ప్రియులారా, మనకు ఆదికాండంలో ఆ సందర్భాన్ని ఒకసారి మనం చదివితే కయ్యేను విషయంలో దేవుడు ఒక మాటని చెప్తుంటాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో 4వ వచనం నుండి చూద్దామండి, లేదా 3వ వచనం నుండి చూద్దాం. కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. అంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇద్దరు కూడా అర్పణలు తెచ్చినప్పుడు మరి కయ్యేను యొక్క అర్పణ దేవుడు అంగీకరించకపోవడాన్ని చూసి అతను సరే కనీసం హేబేలు అర్పణనైనా దేవుడు సంతోషంగా అంగీకరించాడు, పర్వాలేదు, మంచిదేలే, నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా నేను ఇద్దాము అనేటువంటి ఆలోచన అతనికి వచ్చి ఉన్నట్లయితే బాగుండి ఉండేది. అంతే కదా. ఒక సందర్భంలో దేవుడు అంగీకరించలేదనుకోండి, తర్వాత వెంటనే తన మనస్సును మార్చుకొని నేను ఈసారి చేసినటువంటి అర్పణ నేను దేవునికి ఇష్టపూర్వకంగా చేయలేదేమో, తర్వాత సందర్భంలోనైనా నేను మంచిగా చేస్తాను, లేదా మంచిగా ఒక మంచి అర్పణను నేను దేవునికి ఇస్తాను అనేటువంటి ఆలోచన వాస్తవంగా కయ్యేనుకు రావాలి, అతడు యథార్థవంతుడైతే. అయితే వెంటనే అతనికి ఏమైందంట, కయ్యేను యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబెలు యొక్క హేబెలు యొక్క
మరి ఆ అర్పణను లక్ష్య పెట్టిన వెంటనే అది చూసి ఇతనికి ఏమవుతుంది, లోపల కోపం వచ్చేసిందంట. వెంటనే కోపం వచ్చినప్పుడు కయ్యూనుతో మొదటే దేవుడు మాట్లాడాడు. ఇంకా అతడు చంపలేదు, చంపకముందే మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే, నువ్వెందుకు కోపపడుతున్నావు, నువ్వు ఎందుకు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నావు అని అడుగుతూ, నీవు సత్క్రియ చేసిన ఎడల, నువ్వు మంచి పని ఒకవేళ నువ్వు చేసుంటే నీ తలను ఎత్తుకుంటావు, నువ్వు సత్క్రియ చేయలేదు కనుక నువ్వు తలను దించుకుంటున్నావు అన్నట్లుగా చెప్తూ, సత్క్రియ చేయని ఎడల వాకిట ఏం నిలబడి ఉంటుందంట, పాపం నిలబడి ఉంటుంది. అది ఏం చేస్తుందంట, తర్వాత నిన్ను పట్టుకొని నీ మీద అది ఏలుతుంది, దాని మీద నీకు వాంఛ కలుగుతుంది అనేటువంటి ఒక మంచి మాటను ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. ప్రియులారా, దేవుడు లక్ష్య పెట్టేటువంటిది పెట్టనటువంటిది మనం ఇక్కడ ఆలోచించినట్లయితే, అక్కడ ఏ హృదయంతో మరి కయ్యూను తన అర్పణను ఇచ్చాడో ప్రారంభంలో రాయలేదు. ఇద్దరు తీసుకొని వచ్చినట్లుగానే ఇచ్చాడు. కానీ కయ్యూను యొక్క హృదయం ఎలాంటిదో తెలుసుకోవడానికి అక్కడ ఒక చిన్న పరీక్ష జరిగింది అంతే. అతడు యథార్థ మనస్సుతో ఇవ్వలేదు అనేటువంటిది దేవునికి అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, వెంటనే అతను కోపపుచ్చుకోవడం చూసి కూడా దేవుడు వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. నీ కోపం మంచిది కాదు నాయనా, నువ్వు కోపంతో నువ్వు ఇలాగే ఉన్నట్లయితే దాని మీద, లేదా నీకు పాపం అనేటువంటిది నీ వాకిట నిలబడుతుంది, నీకు దాని మీద వాంఛ కలుగుతుంది, అది నిన్ను వెళ్తుందని చెప్పేశాడు. అప్పటికి ఇంకా చంపలేదు. తర్వాత సందర్భంలో మనం చూసుకున్నట్లయితే చంపే సన్నివేశం ఉంటుంది. అంటే ఇతని హృదయం ఇప్పుడు దేనితో నిండి ఉంది, ద్వేషంతో, కోపంతో నిండుంది. అతడు ఇంకా చంపడానికి ముందే ఒక వార్నింగ్ దేవుడు ఇస్తున్నప్పటికీ కూడా ఆ మాటను లక్ష్య పెట్టక అతను ఏం చేస్తున్నాడు, తన కోపాన్నే తీర్చుకోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మాట మనం ఎంత వింటున్నామనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ దేవుడు చెప్పాడు ఆల్రెడీ, ఒకవేళ నీకు అలాంటి ఆలోచనలు ఉంటే తీసివేసుకొని చెప్పాడు. లేదు నా కోపమే ముఖ్యం, నేను చంపడమే ముఖ్యం అనుకున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, యథార్థ హృదయం దేవునికి అవసరం. నువ్వు దేవుని పని చేస్తున్నావా అనేటువంటిది కాదు, దేవుని కొరకు నువ్వు ఇస్తున్నావా అనేటువంటిది కాదు, ఏ హృదయంతో నీవు ఇస్తున్నావు, యథార్థవంతంగా, పరిపూర్ణంగా లేదా పూర్ణ హృదయంతో నీవు ఇస్తున్నావా దేవుని కొరకు అనేటువంటిదే ముఖ్యమండి పిల్లలు. మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్తలో ఇదే మాటను లేదా ఇదే సందర్భాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెబుతూ, యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటనే పలుకుతూ అక్కడ ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, అందుకైన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని రాయబడినట్లు, యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా మనకి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అదేంటనంటే, వారి పెదవులంట ఎప్పుడు దేవుడు 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 అనే పలుకుతున్నాయంట. కానీ ఒక్కసారి వారి హృదయంలోనికి తొంగి చూస్తే దేవుడు కనబడటం లేదు. ఏం కనపడుతున్నాయంట, మనుషులు కల్పించినటువంటి ఆచారాలు కనబడుతున్నాయి. వారి పెదాలేమో దేవుని గురించినటువంటి మాటలు పలుకుతున్నాయి, దేవుని గురించినటువంటి ఆలోచనలు చెబుతున్నాయి, పెదాలేమో దేవుని గురించే పలుకుతున్నాయి. కానీ ఒక్కసారి హృదయంలోనికి అలా దేవుడు తొంగి చూడగానే వారిలో యథార్థత కనబడటం లేదు. వారిలో కనబడుతున్నదంతా కూడా వట్టి ఆచారాలే. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్నాడంటే, పైన ఫరిసీయుల గురించినటువంటి సందర్భాన్ని వివరిస్తూ చెప్తున్నాడు. మీ శిష్యులు ఎందుకు మరి మన పూర్వీకులు విధించినటువంటి ఆచారాలను మీ శిష్యులు ఎందుకు పాటించడం లేదు అని ప్రశ్న వస్తుంది అక్కడ. అంటే మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, ఈ ఆచారాలను ఎందుకు వీళ్ళు పాటించడం లేదు అనే ప్రశ్న వచ్చినప్పుడే చెప్తున్నాడు, మీ హృదయాలన్నీ కూడా ఆచారాలతో నిండిపోయాయే తప్ప
మీ పెదాలు దేవుడు దేవుడు అని చెప్తున్నాయే తప్ప మీ హృదయం అంతా కూడా దేవునికి దూరంగానే కనబడుతుంది. అంటే యథార్థత లేదు. మీరు దేవుని కొరకు చేసే దాంట్లో యథార్థత లేదు. దేవుని కొరకు మీరు ఇచ్చే దాంట్లో యథార్థత లేదు. యథార్థత ప్రాముఖ్యం. ఏ మనసుతో మీరు చేస్తున్నారు అనేటువంటిదే ప్రాముఖ్యమైంది అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులు చెప్తూ తర్వాత వివరణ మంచిగా చెప్తూ వెళ్తుంటాడు దాని గురించి. ప్రియులారా, క్రియలు ముఖ్యమే. దేవుని పనిలో మనం చేసేటువంటి పనిలో క్రియలు ముఖ్యమే. కానీ అది ఏ మనస్సుతో చేస్తున్నామా అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అది యథార్థ హృదయంతో చేస్తున్నామా లేదా మనుష్యులకు కనబడవాలని మనం చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా, దాసులారా మనుష్యులను సంతోషపెట్టు వారైనట్లు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతరంగము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఏమంటే ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? మనుష్యులను సంతోషపెట్టాలని కంటికి కనబడవాలనని కాక, అంటే నన్ను చూసి 10 మంది మెచ్చుకోవాలి, నేను చేస్తున్నటువంటి పనిని చూసి 10 మంది మెచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కాక, తర్వాత ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమని చెప్తున్నాడు అనంటే, ప్రభువునకు భయపడుచు, అంటే దేవుని భయాన్ని పెట్టుకొని శుద్ధాంతరంగము గలవారై, అంటే మీ అంతరంగం ఎలా ఉండాలంటున్నాడు? శుద్ధమైనదిగా ఉండాలి. అలా మీరు చేస్తూ శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి అంటున్నాడు. అంటే మీ హృదయం ఎలా ఉండాలి అంటున్నాడు? మీ పనులు చేస్తున్నప్పుడు మనుషులకు కనబడాలని కాదు, మనుషులు చూసి నన్ను మెచ్చుకోవాలని కాదు. ఎలా ఉండాలంట? ఫస్ట్ నీ హృదయంలో శుద్ధీకరణ ఉండాలి. నీ మనసు పవిత్రంగా ఉండాలి. ఇది నేను దేవుని కొరకు, నా దేవుని కొరకు నేను చేస్తున్నాను అనేటువంటిది నీ హృదయంలో ఉండాలి. అలా మీరు ప్రవర్తించాలి అనేటువంటి మాటని ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడండి. కాబట్టి పనిని చేస్తున్నప్పుడు మన హృదయం ఎప్పుడు శుద్ధంగా పెట్టుకోవాలి. ఇది దేవుని కొరకు చేస్తున్నాం అనేటువంటిది మన మైండ్లో పెట్టుకొని దేవుని కొరకు పని చేయాలి తప్ప, మనుషులు మనల్ని చూస్తున్నారు కాబట్టి మనుషుల మెప్పు మనకు కావాలి, మనుషులు మనల్ని మెచ్చుకోవాలి అని మనము చేసేవారిగా ఉండకూడదు. అదే చెప్తున్నాడండి. ఇక అలాగే మీరు చూసినట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా చాలా మంచి మాటలు చెప్తాడండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను అపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారము చేయొచ్చు దాన్ని కాయుడి. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు అని మాటలు మనం చూసుకున్నట్లయితే, మీరు ఎలా ఉండాలి అని చెబుతూ బలిమి చేత కాక అంటున్నాడు, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా అంటున్నాడు. అంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుని చిత్త ప్రకారము, దేవుని చిత్తం కూడా చాలా ఇంపార్టెంట్. మనుషుల చిత్తం కాదు, దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా. రెండోది, మూడోది దుర్లాభాన్ని అపేక్షించకూడదు. 4వది సిద్ధ మనస్సుతో చేయాలి. కాబట్టి మనం ఏ పనిని చేస్తున్నా కూడా దేవుని చిత్త ప్రకారంగా చేయాలి. దేవుని యొక్క చిత్తం ఏంటి ఈ విషయంలో అని మనం విచారణ చేయాలి. విచారణ చేస్తూ ఇష్టపూర్వకంగా, దేవుని కొరకు ఇష్టపూర్వకంగా చేస్తున్నాం. ఎవరో బలవంతం పెట్టేసి చెయ్యాలి, మీరు ఖచ్చితంగా చేయాలని అంటే అప్పుడు చేయడం అది కాదు. దేవుని కొరకు ఇష్టపూర్వకంగా చేయాలి అండి. బలవంత పెట్టే వాళ్ళు ఉంటారు. ఆ బలవంతాన్ని మనం తీసుకొని ఇంకా మనం ఇది చేయకపోతే బలవంతంగా మనం ఏదో చేయాలి కాబట్టి చేయాలి అన్నట్లుగా చేయకూడదంట. ఎలా చేయాలంట? దేవుని పనిని చేస్తున్నప్పుడు
ఇష్టపూర్వకంగా చేయాలి. ఇష్టపూర్వకంగా చేస్తూ దాంట్లో ఏం ఆశించకూడదంట? దుర్లాభాన్ని ఆశించకూడదు, లాభాన్ని ఆశించకూడదు ఎప్పటికీ కూడా. దేవుని పనిని చేస్తే, ఇది నేను చేస్తే నాకెంత వస్తుంది, నాకెంత ఇస్తారు అనేటువంటిది ఆశించకూడదు. ఆశించకుండా సిద్ధ మనస్సు, ఎనీ టైం రెడీగా ఉండాలి దేవుని పని చేయడానికి. సిద్ధ మనస్సు కలిగి ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు చూసేది మీ పనులను కాదు. పనులను చూస్తాడు, కానీ పని కంటే ముందుగా ఏది చూస్తాడో తెలుసా? ఆ పనిని చేయడానికి వచ్చినటువంటి నీ హృదయంలో ఏముందో చూస్తాడు. అది నిజంగా దేవుని కొరకు సిద్ధపడి వచ్చిందా, లేదా ఎవరైనా బలవంత పెడితే వచ్చిందా అనేటువంటిది చూస్తాడు. దుర్లాభాన్ని ఆశిస్తుందా లేదా, అవసరమైతే నేనే నష్టపోయినా పర్వాలేదని చేస్తుందా అని చూస్తాడు. అది దేవుని చిత్త ప్రకారంగా చేస్తున్నాడా లేదా అనేటువంటిది కూడా దేవుడు చూస్తాడండి. కాబట్టి పని చేస్తున్నాం మనకే పరలోకం అని అనుకోకండి. పని చేస్తున్నటువంటి మన హృదయం ఎలా ఉందో కూడా అది చాలా ప్రాముఖ్యమైనది. మనకు ఒక వ్యక్తి కనబడతాడు బైబిల్ గ్రంథంలో. మనం ఆలోచించినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము. ఇదంతా కూడా మరి ప్రారంభం 4వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటూ వెళ్తే ఎక్కువగా మనకి ఎలీషా గురించి రాయబడిందండి. ఎలీషాకి మరి ఒక 4వ అధ్యాయం మనము 8వ వచనం నుండి చూద్దామండి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలీషాని గురించినటువంటి కొన్ని విషయాలను మనకి ముందుగానే దేవుడు రాయించాడు. ఎలీషా ఎలాంటి వాడో మనకు తెలుసు. ఈయన దేవుని ప్రవక్త కాబట్టి ఈయన వెళుతున్నటువంటి ప్రాంతంలో, లేదా శూన్యం అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ ఆయనకి ఆహారం పెట్టేది. ఆయన ఎప్పుడల్లా ఆ మార్గంలో వెళ్తుంటాడో ఆ వెళ్తున్నప్పుడల్లా అతన్ని పిలిచి ఆహారం పెట్టేది. అతనికి ఒక దాసుడు కూడా ఉండేవాడు. అతని పేరేంటి? అతని పేరు గేహజీ. సో వీళ్ళిద్దరూ కూడా వెళ్తున్నప్పుడు వాళ్ళని పిలిచేది, వాళ్ళకి ఆహారం పెట్టేది. ప్రతిసారి వాళ్ళు ఎన్నిసార్లు ఆ మార్గంలో వెళ్తుంటారో అన్నిసార్లు వాళ్ళని పిలిపించి ఆహారం పెట్టేది. ఇంత మాత్రమే కాకుండా కేవలం ఆహారం పెడితే సరిపోదని చెప్పేసి ఆమె ఏం చేస్తుందని అంటే, ఈయన వచ్చినప్పుడు కొద్దిగా బస చేసుకోవడానికి లేదా రెస్ట్ తీసుకోవడానికి ఇతనికి ఒక పెంట్ హౌస్ లాగా ఒక చిన్న ఒక గృహాన్ని కట్టిద్దామని ఆలోచించి తన ఇంటి మీదనే ఒక చిన్న ఇంటిని కట్టించి ఇస్తుంది. కాబట్టి ఆయన ఎప్పుడు అక్కడ వస్తున్నా అక్కడ విశ్రాంతి తీసుకొని వెళుతుండేవాడు. అయితే ఒకానొక సందర్భంలో ఎలీషాకు ఒక ఆలోచన వచ్చింది. ఈమె నన్ను ఇంత బాగా నాకు అంతా కూడా చేస్తుంది కదా, పరిచర్య చేస్తుంది కదా నా కోసము, కాబట్టి ఈమె కొరకు నేను ఏమైనా చేయాలి అని గేహజీని పిలుస్తాడు. ఆ స్త్రీకి ఏం కావాలో అడగమని అన్నప్పుడు ఆ స్త్రీ వచ్చినప్పుడు మరి ఎలీషా అడుగుతాడు, నీకేం కావాలమ్మా, నీ కొరకు నేనేమి చేయాలి అని నువ్వు ఆశపడుతున్నావు అని అన్నప్పుడు ఆమె ఒకే మాట చెప్తుంది, అయ్యా నాకేం అవసరం లేదు, నాకంతా బాగానే ఉంది, సమృద్ధిగానే ఉంది, నాకేమీ ఇబ్బందులు లేవు అని తనకున్నటువంటి ఒక దుఃఖకరమైనటువంటి, తనకి పిల్లలు లేరు యాక్చువల్గా చెప్పాలని అంటే ఆ విషయాన్ని చెప్పడం లేదు. అయితే గేహజీ ఏం చేస్తాడనంటే ఇది తెలుసుకుంటాడు. యాక్చువల్లీ తెలుసుకొని ఆమెకు పిల్లలు లేరు, మరి పిల్లలు ఒకవేళ దేవుని మీరు ప్రార్థించి ఆమెకు పిల్లలు అయితే మంచిది అని ఒక మంచి సలహా ఇస్తాడు. ఇక్కడ గేహజీ మనకి ఎలా కనబడతాడు చెప్పండి? ఎలా కనబడతాడు? ఒక చక్కని ఆలోచన పరుడుగా మనకు కనబడతాడు. ఎందుకనంటే ఆమె వచ్చి ఓపెన్గా తన ప్రాబ్లం ఏంటో చెప్పుకోలేదు. అయినా కూడా ఆమె ప్రాబ్లం ఏంటో గుర్తించాడు. గుర్తించి ఇదైతే బాగుండు అని తన యజమానుడితో చెప్తుంది. తర్వాత ఇంకా కొన్ని సందర్భాలలో మనం చూసుకున్నట్లయితే ఈ గేహజీని గురించి కొన్ని విషయాలు రాయబడుతుంటాయి, కానీ మనకు సమయం లేదు కనుక ఒక సందర్భాన్ని మాత్రం మనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఐదో అధ్యాయంలో మనకి నయమాను అనేటువంటి సిరియా దేశపు రాజు ఒకడు మనకు కనబడతాడు, న్యాయాధిపతియే. 5వ అధ్యాయం 1వ వచనంలో సిరియా రాజు న్యాయాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. ఒక నయమాను ఒకడు మనకు కనబడుతున్నాడు. అతడు ఎవడంటే సిరియా రాజుకు సైన్యాధిపతి.
ఇతనికి కుష్ఠరోగం వస్తుంది. కుష్ఠరోగం వచ్చినప్పుడు ఇతడు ఏం చేస్తాడంటే ఎలీషా గురించి తెలుసుకొని మరి ఆ కుష్ఠరోగాన్ని నయం కావాలని చెప్పేసి అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడంటే చాలా ద్రవ్యాన్ని తీసుకొని వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత మరి అతనికి నివారణ కూడా చెప్తాడు ఎలీషా ఏం చేయాలని చెప్పినప్పుడు దాని ప్రకారంగానే చేస్తాడు. చేసిన తర్వాత మరి తీసుకొచ్చినటువంటి ఈ బహుమానాలన్నీ కూడా ఎలీషా దగ్గర తీసుకొని వస్తాడు. ఎలీషా దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు గేహజీ కూడా అక్కడే ఉంటాడు. ఇదంతా చూస్తాడు. అయితే ఎలీషా ఏమంటాడనంటే నాకు ఇవేవి కూడా అవసరం లేదు, నాకు దేవుడిస్తేనే ఇచ్చిండేదే నాకు చాలు, కాబట్టి నువ్వు ఇది తీసుకొని వెళ్ళిపో అని చెప్తాడు. అప్పటి వరకు ఎలీషాతో ఉన్నటువంటి గేహజీ దేవుని యొక్క బలం ఏంటో చూశాడు చాలా సందర్భాలలో. ఇన్ఫ్యాక్ట్ మరి ఆ స్త్రీకి కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడు మరలా చనిపోతాడు. ఒక సందర్భంలో చనిపోయినప్పుడు మరలా అతన్ని బ్రతికిస్తాడు ఎలీషా. ఇవన్నీ కూడా గేహజీ చూశాడు. దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుని బలం ఏంటో తెలుసు, దేవుడు ఎలాంటి వాడో కూడా ఇతనికి బాగా తెలుసు. కానీ ఎప్పుడైతే కొంత ద్రవ్యం తన కంటికి కనబడిందో వెంటనే ఇతను ఏం చేస్తున్నాడు? 20వ వచనాన్ని చూద్దామండి. 5వ అధ్యాయం 20వ వచనం. అంత దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహజీ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకునేదని అనుకోనేను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇప్పుడు గేహజీ? నయమాను తీసుకొని వచ్చినటువంటి బహుమతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆశపడుతున్నాడు. నా యజమానుడికి బుద్ధి లేదు, ఇంత గొప్ప ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి అతను ముందు పెడుతుంటే అతను దాని మీద ఆశపడుకోకుండా దాన్ని తీసుకోకుండా పంపించేశాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందును అనుకో. నేను ఎవరు తోడంట? యెహోవా జీవము తోడు అంటున్నాడు. నేను వెళ్ళిపోతాను, నా యజమానుడు సరిలేదు, అతడు తినడం లేదు, పోనీ అతను తినకపోతే తినకపోయాడు, తీసుకొని మరి దాన్ని భద్రపరుచుకొని ఉంటే దేనికైనా పనికొచ్చేది కదా, ఎవరికైనా ఇవ్వచ్చు కదా, నాలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని ఆలోచిస్తున్నాడు. ఆలోచించి లేదు ఇలా అయితే వర్కౌట్ అవుదని అతని ఆలోచన ఏం చేశాడంటే వెంటనే నేను వెళ్ళిపోయి ఏదైనా తీసుకోవాలి అతని దగ్గర నుండి అని ఆశపడ్డాడని. ఆశపడి పారిపోయాడు. మరి ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళాడు, నయమానుని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న తర్వాత చెప్పాడు విషయం. ఏమని చెప్పాడు చూద్దామండి. ఏమని చెప్పాడు చూద్దాం. 22వ వచనాన్ని చూద్దామండి. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడా నేను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసుకొని పోయారు. ఇప్పుడు మెల్లగా వచ్చేసి ఏం చెప్తున్నాడండి ఇక్కడ? పోనీ ఇతనికి ఆశ పుట్టింది. ఆశ పుట్టినప్పుడు ఏం చేయాలి? అయ్యా మా యజమానుడు అంతే, ఏది చెప్పినా ఏది తీసుకోమన్నా తీసుకోడు, ఎవరిచ్చినా ఏది ఇచ్చినా తీసుకోడు, నాకేండి అయ్యా అని అడుగున్నా పోయేది. ఏమని చెప్తున్నాడు ఇక్కడికి వచ్చేసి వెంటనే? నా యజమానుడు అడిగాడు అంటున్నాడు. అంటే ఎవరి మీద అబద్ధం చెప్తున్నాడు? ఎలీషా మీదనే అబద్ధం చెప్తున్నాడు. ఎలీషా మీదనే అబద్ధం చెప్పి అండ్ ఆ వెండిని తీసుకుంటున్నాడు, ఆ పై వస్త్రాల దుస్తులను తీసుకుంటున్నాడు. అండ్ న్యాయాధిపతులు ఇచ్చేటువంటి దుస్తులు అవి మామూలు దుస్తులు కాదండి, మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ ఇస్తారు. కాబట్టి వాటిని తీసుకున్నాడు. 4 మనుగులు 2 అడిగాడు, అతను 4 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇతని ఆలోచన దేని మీద ఉంది చెప్పండి? యజమాని మీద ఉందా, డబ్బు మీద ఉందా? ప్రవక్త అయినటువంటి యజమాని మీద ఉందా, లేదా డబ్బు మీద ఉందా? ఆలోచించండి.
ఏదైతే అదైంది పర్వాలేదు, నా యజమానుడికి నేను దూరమైనా పర్వాలేదు, నాకు కావాల్సింది డబ్బే అని నిర్ణయించుకున్నాడండి. అంతటి వరకు దేవుని మహిమను ఇతనితో ఉండి చూసినటువంటి వాడే, అప్పటి వరకు దేవుడు ఎలాంటి వాడో ఎలీషా ద్వారా తెలుసుకున్నవాడే. కానీ కాస్త డబ్బు కనబడగానే, కాస్త విలువైనటువంటివి కనబడగానే వెంటనే ఇప్పుడు యజమాని మీదనే అబద్ధం చెప్పేస్తున్నాడు. నా యజమానుడే తీసుకొని రమ్మని చెప్పాడండి నన్ను, కాబట్టి నేను తీసుకొని వెళ్తాను, నాకు ఇవ్వండి అంటున్నాడు. ప్రియులారా, చాలా సందర్భాలలో నేను చెప్పాను కదా, నిజమైనటువంటి భక్తికి డూప్లికేట్ భక్తికి ఒక చిన్న తేడానే ఉంటుంది. ఎలీషా నిజమైనటువంటి భక్తి ఏంటో చూపించాడు. తన ఎదుట ఎంత ద్రవ్యం వచ్చినా, అండి ఇతను 4 మణుగులే తీసుకున్నాడు, కానీ అతను ఎంత తెచ్చాడో రాయబడలేదు వాస్తవం చెప్పాలనంటే. ఆడు అడిగిన దానికి 2 అంతలు ఇచ్చాడు అంతే. 2 అడిగాడు, 4 ఇచ్చాడు. కానీ తీసుకొని వచ్చింది ఎంత తీసుకొని వచ్చాడో తెలియదు. అంత ద్రవ్యం అతని ముందు ఉన్నా నాకు దేవుడే ముఖ్యము, దేవుని ద్వారా నేను సంపాదించుకున్నదే నాకు ముఖ్యము, దేవుడు ఇచ్చిందే నాకు ముఖ్యము అని ఆలోచించి ఏం చేశాడని అంటే, నాకు అవసరం లేదు తీసుకొని వెళ్ళిపో అంటున్నాడు. కానీ గేహజీ ఏం చేస్తున్నాడు? గేహజీకి ఏమైనా తిండికి ఏమైనా తక్కువ చేశాడా ఎలీషా? లేదండి. అతను ఎక్కడికి వెళుతున్నా ఇతన్ని వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. అతడు ఏ భోజనం తింటే అది ఇతనికి అదే భోజనమే. అతనికి ఏ మర్యాద ఉందో ఇతనికి అదే మర్యాదే, దాసుడైనప్పటికీ కూడా. కానీ కాస్త ద్రవ్యం చూడగానే ఇతనిలో ఉన్నటువంటి భక్తి మారిపోయిందండి. పైపెచ్చి ఏమంటున్నాడు? యెహోవా జీవంతోడు నేను వెళ్ళి తీసుకుంటాను అంటున్నాడు. అంటే యెహోవా భయం ఉందా? దేవుని భయం ఉందా అతనిలో? ఉంది. యెహోవా జీవంతోడు అంటున్నాడు. కానీ ద్రవ్యాన్ని నేను తీసుకుంటాను. ఒక చిన్న లైన్ దాటేశాడండి. తర్వాత అతని పరిస్థితి ఏమైందో మనం చూసుకున్నట్లయితే 26వ వచనంలో ఎలీషా ఇప్పుడు వచ్చినటువంటి ఆ గేహజీని చూసి ఒక మాట అడిగాడు. 25వ వచనాన్ని చూద్దామండి. అతడు ద్రవ్యాన్ని తీసుకొని వచ్చాడు, తన ఇంట్లో దాచిపెట్టాడు. దాచిపెట్టిన తర్వాత మరలా యజమాని దగ్గరకు వచ్చాడు. యజమాని ఇప్పుడు ఏమని అడుగుతున్నాడో చూద్దాం. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గేహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, నీ దాసుడునైనా నేను ఎచ్చటికి పోలేదు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళాను. అక్కడ ఒక అబద్ధం చెప్పాడు. ఏంటని? నా యజమానుడే ఇచ్చాడని. తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు. అండి ఆయన ఎంత పెద్ద ప్రవక్తో ఇతనికి తెలుసు. ఇతడి మనసుని ఈజీగా పసిగట్టగలడని అతనికి తెలుసు బాగానే. అయితే ఇక్కడ ఏమని ప్రశ్నించాడనంటే, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అడిగాడా? ఎక్కడికి వెళ్ళావని అడగలేదు. ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే అర్థమైపోయింది. హింట్ ఇస్తున్నాడు ముందుగానే, నువ్వు వెళ్ళావని నాకు తెలుసు, నువ్వు అక్కడి నుంచి వస్తున్నావు అని కూడా నాకు తెలుసు అని చెబుతున్నాడు. ఇతడికి బల్బు వెలగలేదు యాక్చువల్గా. వెంటనే ఏమంటున్నాడు? నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడ బయటనే ఉన్నాను అంటున్నాడు. అయితే నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు నా మనసు కూడా రాలేదా? అంటే నీ మనసులో నేను అనిపించలేదా? నేను ప్రవక్తను మోసం చేస్తున్నాను, నేను మోసం చేస్తున్నాను, అతని మీద అబద్ధం చెప్పబోతున్నానని నీ మనసులో నీకు అనిపించలేదా అని అడుగుతున్నాడు. నీతో నేను రాలేదా అని అడుగుతున్నాడు.
పోనీ వచ్చిన వాడు వాస్తవాన్ని ఒప్పుకున్నా పర్వాలేదు. అయ్యా నేను ఇలా వెళ్ళిన తర్వాత ఇదిగో నేను తీసుకొని కొంత నా ఇంట్లో పెట్టుకున్నానయ్యా, కొద్దిగా అవసరం ఉంది అని అయినా కూడా చెప్పడం లేదు, ఆ వివరణ కూడా ఇవ్వడం లేదు. ఏమంటున్నాడు అంటే వెంటనే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. అయితే వెంటనే ఏం జరిగింది అక్కడ? నయమానును విడిచినటువంటి ఆ కుష్టి ఏదైతే ఉందో అది నీకును నీ సంతానం వారికి కూడా అంటుకుంటుందని చెప్పాడు. అలా చెప్పిన వెంటనే నయమాను కుష్టు పొందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తామండి. ప్రియులారా, ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎలీషా స్థానంలో దేవుణ్ణి పెట్టుకోండి. ఇప్పుడు గేహజీ స్థానంలో మనల్ని పెట్టుకుందాం. గేహజీ యథార్థ వర్తనుడు అయితే ఎలీషాకు నమ్మకంగా ఉండేవాడు. ఎప్పుడైతే కాస్త ద్రవ్యం కనబడిందో వెంటనే విడిచిపెట్టేశాడు. ఇంకో రెండో సందర్భం చెప్తాను. ఎలీషా ప్లేస్లో సంఘాన్ని పెట్టుకోండి. ఎలీషా ప్లేస్లో సంఘాన్ని పెట్టండి. ఎందుకు? ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఇప్పుడు మనం దేంట్లో చేరాం చెప్పండి? సంఘానికి దేవుడు మనల్ని చేర్చాడు. ఇప్పుడు సంఘానికి వచ్చినటువంటి మనము, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి? ఇప్పుడు సంఘానికి మనం ఎంత నమ్మకంగా ఉంటామో దేవునికి మనం అంత నమ్మకంగా ఉన్నట్టు వాస్తవం ఆలోచిస్తే. ఏదో ఒక చిన్న సహాయం మనకు బయట నుండి వస్తుందని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడకూడదు. ఎవరో మనకి ఏదో సహాయం చేస్తున్నారనండి కాబట్టి మనం దేవుని పని చేస్తే చాలులే, మనం దేవుని పనిలో ఉంటే చాలులే, సంఘంతో మనకేం అవసరం ఉంది, సంఘం నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం అని అనుకుంటుంటారు చాలామంది. మనం వెళ్ళిపోయి ఆ ద్రవ్యాన్ని తీసుకొని ఆ ద్రవ్యంతో దేవుని పని గొప్పగా చేద్దాము అని అనుకోవచ్చు, కానీ అది ఫలించదు. ఎందుకు చెప్పరా? అది అబద్ధంతో తీసుకున్నటువంటి ద్రవ్యం. అది గేహజీ లాంటి స్వభావం. అది దేవుని కొరకు అవసరమైతే మన దాన్నినే విడిచిపెట్టాలని దేవుడు చెప్తుంటే మనకి ఎవరో ఏదో ఇస్తారని చెప్పి దాన్ని ఆశపడి మనము సంఘాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతే, లేదా దేవుణ్ణే మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే, మనం అనుకుంటున్నాం దేవునికి మనం సమీపస్తులుగా ఉన్నాము, ఇంకా దేవుని పనిలో మనం ఉన్నాము, దేవుని పని మనం చేస్తున్నామని మనం అనుకోవచ్చు. దేవుని పని చేసేస్తే మనకేం ఇబ్బంది లేదు, దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడని మనం అనుకోవచ్చు. కానీ మధ్యలో ఒకటి ఉంది, నీ యథార్థత ముఖ్యం. పని చేయడం కాదు ముఖ్యం. యథార్థత లేనివాడు పని చేస్తాడు, యథార్థత ఉన్నవాడు కూడా పని చేస్తాడు. యథార్థత లేనివాడు బిలాంలాగా లేదా ఈ గేహజీలాగా మారిపోతుంటారు. యథార్థత ఉన్నోడు తినడానికి తిండి ఉన్నా లేకపోయినా నమ్మకస్తుడుగా ఉంటాడు. గేహజీకి ఒకవేళ అవసరమైందేమో, అతడు తినడానికి అవసరపడిందేమో, అందుకే తీసుకున్నాడేమో, కానీ అది న్యాయం అని మనము ఒప్పుకోలేం. ఎందుకనంటే అబద్ధముతో దేవుడు ఇవ్వనటువంటి ఒక సంపదను సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డాడు, పరిగెత్తాడు. అయితే ఎలీషా తినడానికి ఉన్నా లేకపోయినా అంత పెద్ద ద్రవ్యం అతను ముందు పెట్టినా నాకు ఇది అవసరం లేదు, నాకు దేవుడే కావాలన్నాడు, నాకు సంఘమే కావాలన్నాడు, దేవునితో సహవాసమే నాకు ముఖ్యమన్నాడు. ఇంత దూరం ఎందుకంటే అబ్రహాం గురించి మనం ఎన్నో మాట్లాడుకుంటుంటాం. అబ్రహాముకు విస్తారమైనటువంటి ఆస్తున్న ఎక్కడ నివసించాడంట? గుడారాలలో నివసించాడు. ఎందుకోసమని? ప్రతిగా తనకు కలుగబోయేటువంటి బహుమానం గురించి ఆలోచించాడు. చూద్దామండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దామండి. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానముకు వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు
అబ్రహాము ఎదురు చూచుచుండెను. చాలండి. దేనికోసం ఎదురు చూశాడంట? విస్తారమైనటువంటి ఆస్తి ఉంది, అవసరమైతే ఒక కోటనే కట్టుకోవచ్చు అతను, దేవుడేం వద్దండు. కానీ వాటి మీద మనసు పెట్టలేదంట. తనకున్నటువంటి ఆస్తి మీదనే అతను మనసు పెట్టుకోకుండా దేని గురించి ఆలోచిస్తున్నాడంట? కట్టబడుతున్నటువంటి పునాదులు గల పట్టణం గురించినటువంటి ఆలోచన అతనికి ఉండి వీటిని అన్నిటినీ విసర్జిస్తున్నాడంట. ఎందుకనంటే నాకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, ఈ దేశంలో నన్ను వాగ్దత్త దేశంగా ఈ దేశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుడు ఇది శాశ్వతమని చెప్పలేదు. ఎప్పుడు నువ్వు శాశ్వత కాలం ఇక్కడే ఉండిపోతావు అబ్రహాం అని చెప్పలేదు. ఇక్కడ నువ్వు విశ్వాసంతో బ్రతికితే అక్కడ నీకు శాశ్వత కాలము జీవం ఉందని చెప్పాడు. కాబట్టి ఈ జీవిత కాలంలో నీకు ఏదైతే వస్తుందో, ఈ ద్రవ్యాలు కానీ లేదా ఆస్తులు కానీ ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఇవి నీకు శాశ్వతం కాదు. ఎందుకనంటే పరలోక రాజ్యమే శాశ్వతమైనది. కాబట్టి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అని అంటే పనులు ముఖ్యమే, కానీ అది యథార్థ మనస్సుతో చేయాలి. యథార్థ మనసుతో మనం చేసినప్పుడు మాత్రమే, పూర్ణ హృదయంతో మనం చేసినప్పుడు మాత్రమే అవి అంగీకరింపబడతాయి. కాబట్టి ఎప్పుడు మనం దేవుడు 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 అన్నా కూడా మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఎప్పుడు పని పని దేవుని పని దేవుని పని దేవుని పని దేవుని పని అన్నా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఎప్పుడు స్వతంత్రించుకుంటామంటే యథార్థతతో మొదట మనం నడుచుకోవాలి. మనం నడుచుకుంటూ ఇతరులను మనం నడిపిస్తూ అవసరమైతే దేవుని కొరకు మనకాడ ఉన్నదాన్ని త్యాగం చేసి దేవుని పనిని చేసేవారుగా మనం ఉండాలి. యథార్థ హృదయంతో దేవుని పనిని చేసేవారుగా మనం ఉండాలి. అది దేవుడు కోరుకునేది. కాబట్టి అలాంటి హృదయంతో మీరు దేవుని పని చేసినట్లయితే మాత్రమే దేవుని చేత అంగీకరింపబడతారు. కాబట్టి అపవాది మనల్ని లాగడానికి ఎన్నో చూపిస్తుంది. ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని చూపిస్తుంది, ఎన్నో చూపిస్తుంది మనల్ని తన వైపు లాక్కోవడానికి. కానీ వాటికి మనము పడిపోకుండా ఎంతవరకు నిలబడగలం అనేటువంటి దాని మీదనే మన భక్తి ఆధారపడి ఉంటుంది. కాబట్టి యథార్థ హృదయంతో దేవుని పనిని జరిగించే వారంగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు లక్ష్య పెట్టేది ఏంటంటే నీ పని కాదు, ఆ పని చేస్తున్నటువంటి నీ మనస్సు ఎలాంటిదో దానినే లక్ష్య పెడతాడు. కాబట్టి యథార్థ హృదయంతో దేవుని పనిని మనం అందరం జరిగించాలని కోరుకుంటూ మరి నేను హెచ్చరించుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకొని ముగించుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు మేము మీ మాటలను ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయం కొరకు మీకు వందనాలు నా తండ్రి. అవునా తండ్రి, మీరు హృదయాన్ని లక్ష్య పెట్టేవారుగా మాకు కనబడుతున్నారు. అయితే మా హృదయము ఎంతవరకు యథార్థవంతంగా మీ పనిని జరిగిస్తుందో దానిని కూడా మీరు చూస్తారు నా తండ్రి. మేము ఎంత పని చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యం కాదు, కానీ ఏ మనస్సుతో మేము ఆ పనిని చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యమైనది. కాబట్టి యథార్థవర్తనంలో నా తండ్రి, యథార్థ మనస్సుతో మీ పనులను చేస్తూ మేము పొందుకోవాల్సినటువంటి రాజ్యం మరొకటి ఉన్నదని మేము ఎప్పుడూ గుర్తుంచుకుంటూ నా ప్రభా ఆ రాజ్యం కొరకు పని చేసేవారంగా ఉండటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, దుర్లాభాపేక్షతో కాకుండా నా తండ్రి, మనుషుల బలవంతం మీద కాక నా ప్రభా మీ కొరకు నా ప్రభా సిద్ధ మనస్సు కలిగి యథార్థ హృదయంతో నా ప్రభా తండ్రి మీ పనిని జరిగించే వారంగా మేము ఉండటకు మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ, మరి ఇంతవరకు మీ మాటలు చెప్పడానికి నా ప్రభా మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. అలాగే మీ బిడ్డలు మీ మాటలు విన్నారు నా తండ్రి, ఆ మాటలు వారి హృదయాలలో బలపరచుకోవడానికి సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. పేరు పేరున నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని పరసంబంధమైనటువంటి ప్రతి దేవునితో మీ బిడ్డల్ని నా ప్రభా తండ్రి ఆశీర్వదించమని కోరుకుంటూ, అలాగే మరి భద్రావతి ప్రాంతంలో ఉన్నటువంటి అభిలాష్ను తన తోడును మీరు జ్ఞాపకం చేసుకుని తనకిచ్చినటువంటి కుమార్తెకి ఈరోజు నామకరణం అయి ఉంటుండగా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ బిడ్డ ఎదుగుదలలో తోడుగా ఉండండి. మనుషుల యొక్క దయందును, పెద్దల దయందును, మీ యొక్క దయందును నా ప్రభా ఆ బిడ్డ ఎదుగలుగుటకును, మరి ప్రాముఖ్యంగా నా తండ్రి తల్లిదండ్రులైన వారు ఆ బిడ్డని మీలో పెంచుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి అక్కడికి వెళ్ళినటువంటి సదాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తోడుగా ఉండి క్షేమాన్ని అనుగ్రహించమని నడిపించమని కోరుకుంటూ, సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నీ చిత్తానుసారంగా నా ప్రభా
ఆరోగ్యాన్ని అనుగ్రహించమని, రాలేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభా మరొక తరుణం వాళ్ళు మీలో కూడి ఆనందించేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని కోరుకుంటూ, అలాగే నా తండ్రి సంఘం ద్వారా జరగవలసినటువంటి అనేక కార్యక్రమాల్లో నా తండ్రి మీ చిత్తానుసారంగా జరిగించటకు నా ప్రభువా మాకు బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేసి నడిపించమని కోరుకుంటూ, మీ చిత్తమున్న ఏళ్ళ నా ప్రభా మరలా మేము విధంగా కూడుకొని మీరు ఆనందించేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తారని నమ్ముచు ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.